గిరి ప్రదక్షిణలో 22వది రాజరాజేశ్వరి ఆలయానికి ముందు సింహనంది కనిపిస్తుంది. ఆ నందికి లోపలికి కాస్త నడిస్తే సింహతీర్థం కనిపిస్తుంది. చెడు అలవాట్లు ఉన్నవారు కొన్ని నీళ్లు చేతబట్టుకుని ఇవి నేను వదిలేస్తున్నాను స్వామి అని మనసులో అనుకుని ఆ నీటిని అక్కడ వదిలేస్తే జన్మలో ఆ కోరిక మళ్ళీ మనసులోకి రావట. అంత శక్తి గలది ఆ కోనేరు. అక్కడ ఒక నమస్కారం చేయాలి. 24వ అంశానికి వస్తే సింహనంది వద్ద లోపలికి 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అక్కడ కన్నప్ప దేవాలయం కనిపిస్తుంది. ఇప్పుడు ఆలయానికి అనుమతి లేదు, అడవి మార్గం నుంచే ప్రయాణం ఉంటుంది. గిరి ప్రదక్షిణప్పుడు ఇవన్నీ పెట్టుకోవద్దు. అక్కడి నుంచి కన్నప్పకు ఒక నమస్కారం చేసుకోండి. మన ప్రయాణం ముందుకు మొదలుపెట్టండి. ఇక 25వ అంశం, సింహనంది నుంచి కాస్త ముందుకు వెళ్తే గౌతమ మహర్షి ఆశ్రమం మనకు కనిపిస్తుంది. పార్వతీదేవి అమ్మవారు కొద్ది కాలం నివసించినటువంటి ప్రదేశం ఇది. గౌతమ మహర్షికి ఆశ్రమం అంతా కూడా పచ్చగా కనిపించిన ప్రాంతం ఇది. అక్కడ ఆమెకు నమస్కారం చేయండి. ఇక 26వ అంశం, గౌతమ ఆశ్రమానికి ఒక 1/2 కిలోమీటర్ నడవగానే అష్టదిక్పాలకులతో కాక మరో సూర్యలింగం అక్కడ మనకు కనిపిస్తుంది. 2 లింగాలు ఉంటాయి, అవి సూర్యలింగం, చంద్రలింగం. ఇక్కడ ఆదిత్య హృదయంగానే చదువుకుంటే చాలా మంచిది. 27వ అంశం, సూర్యలింగం తర్వాత 8 లింగాల్లో తర్వాత లింగమైనటువంటి వరుణలింగం కనిపిస్తుంది. వరుణదేవుడు ప్రతిష్ఠించినది కాబట్టి దీనిని వరుణలింగం అని పిలుస్తారు. ఈ వరుణలింగానికి అధిదేవత శనేశ్వరుడు, ఉన్న సమస్యలను తీర్చే స్వామి. అక్కడ అభిషేకం నీళ్లు శిరస్సు మీదగానే చల్లుకుంటే మనకు చాలా మంచిది. 28వ అంశం, వరుణలింగానికి కాస్త ముందుకు వెళ్తే మాణిక్య వాచకర్ ఆశ్రమం కనిపిస్తుంది. రోడ్డుకు కుడివైపున ఉంటుంది. మాణిక్య వాచకర్ అనే శివభక్తుడు పాట పాడుతూ ఉంటే శివస్వామి వినేవారట. అంత గొప్ప భక్తుడు. ఆ గుడిని దర్శించుకుని ముందుకు వెళ్ళాలి. 29వ అంశం, ఆది అన్నామలై ఆశ్రమం. మాణిక్య వాచకర్ ఆశ్రమం పక్క సందులో ఉంటుంది ఆది అన్నామలై ఆశ్రమం. గిరి ప్రదక్షిణ సమయంలో కాకుండా ఏదైనా మరో సమయంలో వెళ్ళవచ్చు. ఈ ఆశ్రమంలో శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించారట. అక్కడ ఆశ్రమాన్ని దర్శించుకుని ముందుకు కదలాలి. తర్వాత 30వ అంశం, ఆది అన్నామలై ఆశ్రమానికి ముందుకు వెళ్తే ఎడమ చేతి వైపున వాయులింగం కనిపిస్తుంది. ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. ఆ వాయులింగం వద్ద ఒక దీపం వెలిగించి స్వామిని దర్శించి ముందుకు కదలాలి. 31వ అంశం, రోడ్డు మీద చిన్న నంది కనిపిస్తుంది. అది ఎవరు కూడా అంతగా గమనించరు. దానిని వాయునంది అని పిలుస్తారు. అక్కడ ఒక నమస్కారం చేసుకొని ముందుకు కదలాలి. 32వ ప్రాంతం భగవాన్స్ బ్రిడ్జి అంటారు. ఆ పక్కనే వలలార్ ఆశ్రమం ఉంటుంది. రమణ మహర్షి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు విశ్రాంతి తీసుకున్నటువంటి మరో ప్రదేశం ఇది. అక్కడ ఒక నమస్కారం చేసుకొని ముందుకు కదలాలి. ఇక 33వ ప్రాంతం చంద్రలింగం కనిపిస్తుంది. ఈ చంద్రలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించారు. అక్కడ మనం కోరిన కోరికలు, కష్టాలు, బాధలు తీరుతాయట. అక్కడ ఒక దీపం వెలిగించి ఆయనకు నమస్కారం చేసుకుని ముందుకు నడవాలి. ఇక 34వ ప్రదేశం లోపాముద్ర అగస్త్యముని ఆశ్రమం కనిపిస్తుంది. బయట నుంచి ఒక నమస్కారం చేసుకొని ముందుకు కదలాలి. 35వ ప్రాంతం 7వ నంది అధికార నంది కనిపిస్తుంది. మనకు శ్రీశైలంలో సాక్షి గణపతి ఎలాగో ఇక్కడ స్వామి చెవులో మన గోత్రనామాలు చెప్పుకోవాలి. ఆయనకు నమస్కారం చేసుకుని అక్కడ ఒక దీపం వెలిగించి తర్వాత మనం ముందుకు నడవాలి. ఇక 36వ ప్రాంతం కుబేరలింగం. కుబేరలింగాన్ని లక్ష్మీదేవి ప్రతిష్ఠించారట. ఆ క్షేత్ర అధిపతి బృహస్పతి. అక్కడ కుబేరుడికి ఒక నమస్కారం చేసుకోవాలి. కుబేరుడు ఉత్తర దిక్కున ఉంటారు. అలా వెళ్తూ ఉండగా
గిరి ప్రదక్షిణలో భాగంగా 37వ ప్రాంతం కుడివైపున ఇడుక్కు పిల్లయార్ కనిపిస్తుంది. సన్నటి ద్వారం. ఇందులో వెళ్ళి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరో జన్మ కూడా ఉండదట. ఎంతటి లావువారైనా ఇందులో పడతారు. గిరి ప్రదక్షిణలో మరో అంశం 38వ ప్రాంతం పంచలింగ ముఖ దర్శనం కనిపిస్తుంది. 5 శివలింగాలు కూర్చొని సమావేశమైనట్లుగా ఉంటాయి. ఆ శివలింగాలకు నమస్కారం చేస్తే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలా ముందుకు నడుస్తూ వెళ్తే 39వ ప్రాంతం ఊసిలింగం. లోపల శివలింగం సూది ఆకారంలో ఉంటుందట. లోపల అమ్మవారికి ఒక నమస్కారం చేసుకొని, అమ్మవారు తపస్సు చేసి స్వామిని మెప్పించి స్వామిని పొందినటువంటి ప్రాంతమట. అందుకే ఈ ప్రాంతాన్ని ఊసిలింగం అని పిలుస్తారు. అక్కడ ఒక నమస్కారం చేసుకొని తర్వాత 40వ ప్రాంతం పచ్చయమ్మన్ దేవాలయం. ఈ ఆలయం గిరి ప్రదక్షిణతో ఒక భాగం మాత్రం కాదు. దీనికి రోడ్డుకి కుడివైపుగా వెళ్ళాలి. కానీ ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఇక్కడ పచ్చటి కుంకుమ అయ్యవారికి ఇస్తే అయ్యవారు పూజ చేసి ఇస్తారు. ఈ బొట్టుగాని పెట్టుకుంటే ఆడవారికి సౌభాగ్యం నిలుస్తుందని ఇక్కడ వారు నమ్ముతారు. తర్వాత 41వ ప్రాంతం ఈశానలింగం. ఈశాన్య ప్రదేశానికి పరమేశ్వరుడు అధిపతి. ఈ క్షేత్రానికి బుధుడు అధిదేవత. స్వామి దర్శనం చేసుకోవాలి. అక్కడికి ఒక దీపాన్ని వెలిగించాలి. ఇంతటితో దిక్పాలకులన్నీ కూడా 8 మంది దర్శనాలు పూర్తయిపోతాయి. ఇక 42వ ప్రాంతం ఈశానలింగం పక్కనే మండపంలో యజమాను నంది కనిపిస్తుంది. 8 నందుల్లో ఇది చివరి నంది. ఇక్కడ నుండి ముందుకు కదిలితే అమ్మన్నీయమ్మన్ గోపురం కనిపిస్తుంది. అమ్మన్నీయమ్మన్ జీవసమాధి. అరుణాచల దేవస్థానంలో అమ్మన్నీయమ్మన్ గోపురం కూడా ఉంటుంది. అది కట్టించింది ఈ తల్లిగారే కట్టించారు. ఆమెకు ఒక నమస్కారం చేసుకుని కాస్త ముందుకు నడిస్తే ఈషన్ జ్ఞానదీశికర్ సమాధులు కనిపిస్తాయి. శక్తివంతుల సమాధులు. ఆ సమాధులకు బయట నుండి ఒక నమస్కారం చేసుకొని ముందుకు నడవాలి. తర్వాత 42వ ప్రాంతం షణ్ముఖ ఆలయం కనిపిస్తుంది. ఈయనని మురుగన్ లేదా సుబ్రహ్మణ్య స్వామి అని కూడా పిలుస్తారు. స్వామికి మొత్తం ఇక్కడ 6 ముఖాలు కనిపిస్తాయి. ఒక ముఖం వెనక వైపున ఉంటుంది. ఆ ముఖం కనపడాలని వెనక ఒక అద్దాన్ని కూడా అమర్చారు. స్వామివారిని దర్శించుకొని ముందుకు వెళ్తే 43వ ప్రాంతం దుర్గాదేవి ఆలయం. అమ్మకు నమస్కారం చేసుకుని భూతనారాయణ ఆలయం. తర్వాత మనం కాస్త ముందుకు వెళ్తే పెద్ద రాజగోపురం కనిపిస్తుంది. ఈ రాజగోపురం దగ్గరికి వెళ్ళి మనం నమస్కారం చేసుకొని దర్శనానికి వెళ్ళాలి. ఇంతటితో మన గిరి ప్రదక్షిణ పూర్తయిపోతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదాలు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय